खाना नहीं है ओनली पीना. హాయ్ ఫ్రెండ్స్. అక్క మీ పేరు అక్క? మీ పేరు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇక్కడ ఆంధ్రాలో స్టార్ట్ అయ్యి ఏ పాప ఇందులో ఏమైనా ఉంటే దీంట్లో మిర్చీస్ వేసాను, ఉల్లిపాయలు వేసాను. ఒక ప్యాకెట్ మీకు అంత పడుతుంది? మాకు ఒక ప్యాకెట్ 10 రూపీస్ పడుతుంది. ఎంత లాభం మీకు? ఒడిస్సాకి వెళ్ళి అక్కడ నుంచి ఛత్తీస్గఢ్కి వచ్చేసాం ఫైనల్లీ. ఇది మీ షాపేనా? అవును. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డియోమాలి. ఇప్పుడు టైం అరౌండ్ 6 అవుతుంది, 6 AM. చూసారు కదా ఇలా పైకి వెళ్తే మనకి వ్యూ పాయింట్ బాగా అనిపిస్తుంది అంట, కానీ చాలా లాంగ్ అవుతుంది. పైకి కొండ పైకి వెళ్తున్నారు. చూద్దాం పైనుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో. అక్కడ నుంచి నైట్ జరిగిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. మామూలుగా లేదు ఈ రూట్ బాబోయ్. మార్నింగ్ ట్రెక్. ఇంకా మనం వెళ్ళాల్సింది చాలా, కొంచెం వచ్చాం, అప్పుడే అలసిపోయాం. బట్ వీ నీడ్ టు క్లైంబ్. నైట్ ఏం జరిగిందో చెప్తా వినండి. మేము టెంట్ లోపలికి వెళ్ళేసరికి 1 అయ్యింది అరౌండ్. సో 5కి లేద్దామని చెప్పి అలారం పెట్టా. నేను ట్రై చేసా పడుకోవడానికి, బట్ స్టిల్ మంచికి చల్లగాలి కాలికి తగలడం, మొత్తం కొంచెం టెంట్ అంతా తడిచి వాటర్ డ్రాప్స్లో లైట్గా మంచు బాగా పడింది. నాకైతే నిద్ర పట్టలే, ఏదో అలా రెస్ట్ తీసుకున్నా కళ్ళు మూసి. సో అందుకే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనము వ్యూ చూడడానికి అని చెప్పి ఎక్కుతున్నాం. సో నో స్లీప్. మీరు చూస్తున్నారు డియోమాలి నుంచి సన్ రైజ్. ఎలా అనిపిస్తుంది చూసారా నా బ్యాక్గ్రౌండ్లో? ఇక్కడ ఈ హైట్లో నుంచి సన్ రైజ్ చూస్తుంటే వావ్ బాగుంది. ఎర్లీ మార్నింగ్ ఇంత మంచి వెదర్లో ఇలా చూస్తుంటే ఈ హైట్లో మౌంటైన్స్ బాగుంది, అమేజింగ్. కాకపోతే నేను వేరే ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, మనకి వనజంగిలో ఉన్నట్టు పాల మేఘాలు అలా ఉంటుందేమో అనుకున్నా, కానీ జస్ట్ స్నో అయితే ఉంది లైట్గా. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ఈ సీజన్లో. ముందు డిసెంబర్ అలా ఏమైనా ఇంకా ఉండే ఛాన్సెస్ ఉంటాయేమో. సో రైట్ నో అయితే సన్ రైజ్ అయితే బాగుంది. ఇక్కడ కూడా చూసారు, ఇంకా పైకి చాలా మంది ఎక్కుతున్నారు. అక్కడ నుంచి చూసిన అదే వ్యూ, బట్ ఇంకొంచెం హైట్లో ఉండి చూసినట్టు అనిపిస్తుంది. బ్రో ఏంటి మరి ఎలా అనిపిస్తుంది సన్ రైజ్ డియోమాలి? సన్ రైజ్ చూస్తే సూపర్గా ఉంది. కాకపోతే నైట్ క్యాంపింగ్ వేసేటప్పుడు అంత ఫాగ్ అనుకున్నా, పొద్దున్న వేసేసరికి మంచు ఉంటుంది అనుకున్నాను. మంచు అయితే ఇంకా అనిపించలేదు. సన్ రైజ్ అయితే అదిరిపోయింది. ఓకే గుడ్. రావచ్చు అందరు కూడా వచ్చి ఒకసారి టూర్ ఎంజాయ్ చేయాలి. చాలా బాగుంది. నువ్వైతే ఎంజాయ్ చేసావా? నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. ఇదే మన క్యాంపింగ్ టెంట్. ఇక్కడ టైర్ క్యాంప్ వేసాము, కనిపిస్తుంది లేదో తెలీదు. సో ఇది మనం నైట్ ఇక్కడ పడుకున్నాం. ఇది క్యాంపింగ్. పైకి చూసారా వ్యూ? ఇప్పుడు మనం వెళ్ళింది పైకి వెళ్ళాము వ్యూ చూడడానికి. సో ఇక్కడ నీట్గా కొంచెం గ్రాస్ ఏది ఉంది. ఈ లోపల ఇలా పడుకున్నాం అంటే నేనైతే రెస్ట్ తీసుకున్నా. అంతే, దానికి మేము చేంజ్ చేయలేము. ఈ టెంట్స్లో రెస్ట్ తీసుకోవచ్చు, మంచు పడకుండా అంతే డైరెక్ట్గా. అప్పటికి కూడా పైనుంచి చాలా వచ్చింది కదా బ్రో. బ్యాక్గ్రౌండ్లో అందరు క్యాంపింగ్. ఇంకా పైకి మొత్తం ముందు చూసుకుంటే అవన్నీ. ఈ ప్లేస్ ఏంటంటే క్యాంపింగ్ చేసుకోవడానికి చాలా బాగుంది. మిగతాదంతా ఏమైనా సరే నైట్ అంతా మొత్తం పొద్దున వరకు యాక్టివ్గానే ఉన్నారు ఇక్కడికి వచ్చిన పీపుల్ అంతా. సాంగ్స్, హడావిడి, మాటలు. నాకు నిద్ర పట్టకపోవడానికి అదొక రీజన్. అటుపక్క ఇటుపక్క టెంట్స్ వేసి ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగ్. ఇక్కడ ఒక 2 బ్యాచ్లు ఉండేవాళ్ళు, వాళ్ళ మాటలు, ఆ సాంగ్స్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాకు సాంగ్స్ వినిపిస్తున్నాయి, మీకు వినిపిస్తున్నాయి తెలియదు. అది నైట్ మేము వచ్చినప్పటి నుంచి ఉన్నాయి ఈవినింగ్. ఇప్పటికీ ఆపలేదు వాళ్ళు, ఇంకా ఫుల్ ఆన్ ఎనర్జీలో ఉన్నట్టున్నారు. అది డియోమాలి విషయాలు. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం చిత్రకూట్ వెళ్దాం అనుకుంటున్నాం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ డియోమాలి.
ఇలాంటి ప్లేస్లో బ్రష్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పాలా అసలు. ఒకసారి చూడండి మీరే లొకేషన్. బ్రష్ చేస్తూ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ వస్తుందని ఈరోజే తెలిసింది నాకు. అది ఇలాంటి ప్లేస్లో ఉండి చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు ఈరోజు ఒక కొత్త సాటిస్ఫాక్షన్ దొరికింది. మీకు ఎప్పుడైనా ఇలా వచ్చింది బ్రష్ చేస్తూ తడిసిపోయారా? కానీ నేను ఈరోజు అవుతున్నా, ఎందుకంటే ప్లేస్ అలాంటిది. బ్రేక్ఫాస్ట్ కింద యాపిల్ తింటున్నా. ఇంకేం కావాలి చెప్పండి, ఇంత మంచి వెదర్లో బ్రేక్ఫాస్ట్కి యాపిల్ తింటే ఇది ఇంకొక సాటిస్ఫాక్షన్. ఇందాక బ్రష్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ హెల్దీ ఫ్రూట్ అలానే ఒక యాపిల్ తినడానికైనా రండి. బాగుంది. ఇందాక చెప్పినట్టు క్లౌడ్స్ లేకపోయినా ఆ వే, ఆ రూటు, ఆ సరౌండింగ్స్ మొత్తం ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అయితే బాగుంది, సాటిస్ఫైయింగ్. Set into another day. It's breakfast time. 1 hour నుంచి చాయ్ తాగుదాం, బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి చూస్తే ఒక్క షాప్ కూడా ఇక్కడ మంచిగా అంటే నీట్గా కనిపించలేదు. ఒడిస్సే కదా, కొంచెం అలానే ఉంటాయి. ఆన్ ద వేలో మనకి ఇది బండి కనిపించింది. ఒడిస్సా టిఫిన్ రివ్యూ చెప్తాం మీకు. నాట్ బ్యాడ్, అడ్జస్ట్ అయిపోవచ్చు ఈ పూటకి. ఇట్స్ ఒడిస్సాస్ నెస్కేఫీ కాఫీ. చాయ్ రివ్యూ ఎలా ఉంది? బాగా నచ్చాయంట నాకైతే. ఓకే, అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు మన ఒడిస్సాలో ఫుడ్ కదా. ఏదైనా మన ఆంధ్ర టేస్ట్ వేరే, ఇక్కడ వీళ్ళది వేరే. మనం లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు, లాంగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు అందరికి మేజర్ ఛాలెంజింగ్ థింగ్ ఒకటి ఉంటుంది, అది వాష్రూమ్స్ కదా. మనం ఏం చేయాలంటే, మనం ఏదైనా ఒక మంచి పెట్రోల్ బంక్ చూసుకొని అక్కడ వాళ్ళని వాష్రూమ్స్ గురించి అడిగితే వాళ్ళు చెప్తారు. నేనైతే ఇక్కడ షూటింగ్నే టాకింగ్. నేనైతే ఇక్కడ జియో బంక్లో ఆపాను. ఇది కొత్త బంక్ అనుకుంటా, నీట్గా ఉంది. నేనైతే సాటిస్ఫైడ్. మీరు కూడా ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు పెట్రోల్ బంక్స్లో అడిగి మీరు మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుని వెళ్ళొచ్చు. ఫైనల్లీ మనమైతే ఒడిస్సా నుంచి ఛత్తీస్గఢ్కి వచ్చాం. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. టైం అరౌండ్ 2:30. ఎక్కడో ఆంధ్రాలో స్టార్ట్ అయ్యి ఒడిస్సాకి వెళ్ళి అక్కడ నుంచి ఛత్తీస్గఢ్కి వచ్చేసాం ఫైనల్లీ. పెద్ద జర్నీ ఇదంతా.
నో రెస్ట్. మీకు చూసి అర్థమైపోతుంది ఫేస్లు ఎలా డల్ అయిపోయి. అయినా సరే మనం వెళ్ళాలి, చిత్రకూట్ వాటర్ ఫాల్స్ని చూడాలి, మీకు చూపించాలి. చూపిస్తాను ఆల్రెడీ మాట ఇచ్చేసా కదా, అంత కష్టమైనా సరే వచ్చాం. కానానయ్యే ఓన్లీ పీనా, ఓన్లీ వాటర్ తాగుతూ వచ్చేసాం ఈరోజు. బ్రేక్ఫాస్ట్ అంతే, నో లంచ్ ఇప్పటి వరకు. లంచ్ సంగతి ఆలోచించాలి ఫస్ట్ చూశాక. వచ్చేసాం. నా కళ్ళెదురుగానే ఉంది నయాగరా జలపాతాలు. చూడ్డానికి మీరు రెడీయా? చూపించేస్తా. మీరు రెడీ అంటే నువ్వు రెడీయా? నయాగరా జలపాతాన్ని చూడడానికి నువ్వు రెడీయా? నేను రెడీ. 1 minute అలానే చూడు, నన్ను చూడు, నీకు నయాగరా జలపాతాన్ని చూపిస్తా. టక్ 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 టక్. ఓ మై గాడ్, చూడు చూడు చూడు, ఇదే మన నయాగరా జలపాతాలు. కిందన బోటింగ్ అది ఉందన్నమాట. బోట్లో నుంచి దగ్గర తీసుకెళ్తున్నారు, మనం కూడా అక్కడికి వెళ్తాం. దిగేటప్పుడు బాగానే ఉంది కానీ మెట్లు, మళ్ళీ రిటర్న్లో పైకి ఎక్కేటప్పుడు ఉంటుంది. ఇప్పుడైతే మనం బోట్ షికార్కి వెళ్తున్నాం. బోట్లో నుంచి మనం వాటర్ ఫాల్ దగ్గరగా వెళ్ళి షూట్ చేసి చూద్దాం. భానుచందర్ చరణ్, భాను చందర్ చరణ్. బోటింగ్కి రెడీ అయిపోయాము. లైఫ్ జాకెట్స్ వేసుకున్నాం, బోట్ కోసం వెయిటింగ్. పీచే బోటింగ్కి సిద్ధమయ్యాం. మన క్యాప్టెన్ ఇతనే ఈరోజుకి ఈ బోట్కి. పైలట్ చెప్ప బోట్ స్టార్ట్ అయిపోయింది. ఏంద్రా మనం ముందు కన్నాం, మనం వెనక్కుండా ఎవరు చూస్తున్నారు, మన నీటికి కనిపిస్తుంది. ఓకే చూద్దాం. మనోడు ఇక్కడ కూర్చోబెట్టాడు. రిటర్న్లో వచ్చేటప్పుడు వ్యూ బాగా కనిపిస్తుంది అంట. ఈ ప్లేస్ కోసం చాలాసేపు వెయిట్ చేసాం తెలుసా, మీకు మంచిగా వ్యూ చూపిద్దామని. వ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మర్చిపోకండి. దగ్గర నుంచి అయితే ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంది. సో మీరు కూడా రావాలి ఒకసారైనా, రండి.
ఈ నయాగరాన్ని దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేయాలి. రోడ్డు ఊరుతుంది guys. రోడ్డు కింద అవుతుంది కదా, ఏది? కెమెరా రోడ్డు స్వింగ్ అవుతుంది, కెమెరా తడిచింది. కెమెరా తడిచింది, ఏం కాదని అనుకుంటున్నాం. ఏం కాదు, వాటర్ ప్రూఫ్ కానీ మీడియం మోడ్ పెట్టాం కదా బయట, దీనివల్ల లోపల మామూలుగా అది లేకుండా గొప్పగా ఉంటే వాటర్ ఛానల్స్ ఉంటాయి. మరి మనం వచ్చేసాం ఒడ్డుకి. అయిపోయింది మన బోట్ షికార్. ఈ వీడియోలో మాట్లాడడానికి కూడా వస్తుంది, సరిపోవట్లే, అందుకే మాటలు డల్గా వస్తున్నాయి. చూసారా ఎలా అనిపిస్తుంది? అందులో కన్నా దగ్గరికి వచ్చి చూస్తే బాగుంటుంది అన్నమాట. ఐఎమ్ సాటిస్ఫైడ్. మీరు కూడా రావాలి, ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయాలి. మ్యాగీ కోసం ఇక్కడ పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంది. మన నెంబర్ ఎంతో మరి. అసలే మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఒకటే చేసాం, మధ్యాహ్నం నో లంచ్. అంటే ఎక్కడైనా ఆగితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి టైం పడుతుంది. మనం ఇక్కడ నుంచి బ్యాక్ టు మన ఆంధ్ర విశాఖపట్నం వెళ్ళాలి కాబట్టి ఇంకెక్కడ ఆపకుండా డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాం. ఈవినింగ్ 6 అయితే నో ఎంట్రీ ఉంటుంది, వాటర్ అన్నీ చూపించడు కదా. టైం అరౌండ్ 3:41 అవుతుంది. ఇంకొక 1 అవర్లో మనం ప్యాకప్ చెప్పి చలేంగే हमारा अड्डा विशाखापट्टनम. ठीक है, स्पाइसी बनाओ, कैसे बनाओ? इधर से लोकल से आप है क्या है? चित्रकूट आपका नाम क्या है? घूमर राम और बचपन से है। काम कर रहे हैं हम लोग सुबह 6 बजे से स्टार्ट करते बंद कभी कर रहे हैं? 5 बजे 5:30. 5:30 बजे बंद करते 5:30 గంటల ఇక్కడికి బంద్ చేస్తారు. थोड़ा मसाला ज़्यादा डाल दो. నాట్ బ్యాడ్. అందంగా పడితే అందంగా పడాలి. అన్నం లేదు కదా అన్న, సరిపోతుందా లేఅవుట్? చిన్నగా ఉంది ఇంత. వెయిట్ చెక్ చేద్దాం. సూపర్ వ్యూలో వస్తుంది. సూపర్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఏంటి? మమ్మల్ని తీయండి, మమ్మల్ని కవర్ చేయండి. భాను చందర్ చరణ్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేద్దాం. ఏ పాప, ఇందులో ఏమని ఉంటే ఇంట్లో మిర్చీస్ వేసాను, ఉల్లిపాయలు వేసాను. ఐఎమ్ గోయింగ్ టు యాడ్. ఇది మీ షాపేనా? అవును. నెలకి ఎంత శాలరీ అండి? इसमें अभी नमक गया. ఒక ప్యాకెట్ మీకు అంత పడుతుంది? మాకు ఒక ప్యాకెట్ 10 రూపీస్ పడుతుంది. ఎంత లాభం మీకు? తీసుకొని వస్తావా? ఇంకా ఫుల్ చిల్లీ కావాలా? చిల్లీ కావాలి. చిల్లీ నీకు. ఇదిగో అమ్మ బాబాయ్. హలో గైస్. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అప్పుడే నీ పేరేంటండి? మ్యాగీ. మ్యాగీ తినడానికి చిత్రకూట. మ్యాగీ తినడానికి చిత్రకూట వచ్చాం. మ్యాగీ తినడానికి వైజాగ్ నుంచి చిత్రకూట వచ్చాం. అవును బాయ్. నువ్వేంటి అలా ఉన్నావు? ఫోటోస్ తీయడానికి వచ్చాడు. నీ లవర్ బేకరీ బ్రేక్ అయిపోయిందేనా? బేకరీయా? అరే బేకరీ ఎప్పుడైంది? అయిపోయిందా? వాటర్ మంచి వాటర్ కానీ మినరల్ వాటర్ యూస్ చేస్తాం. ప్రతి దాంట్లో మినరల్ వాటరేనా? అక్క మీ పేరేంటక్క?
మార్చేకే ఆంటీ ఆంటీ సరిగ్గా వేయలేరండి మీరు ఆగరా చేస్తుంది మీ తమ్ముడు మీ అక్క అందులో వాటర్ ఎక్కడ అవును ఇందులో రెండేసి ఇప్పుడే వేస్తాను అయిపోయింది బతుక అయిపోయింది చెక్కేస్తారు అవును ఇది టేస్ట్ ఎవరు చేస్తారు అసలు అవును ఇప్పుడు డబ్బులు మీకు ఇవ్వాలా ఇవ్వాలా మంచిగా వస్తుందా అక్క మీ పేరు అక్క మీ పేరు తెలీదు గుర్తులేదు మర్చిపోయాను భయ్యా మ్యాగీ నాదైతే సూపర్గా ఉంది నాదైతే సూపర్గా ఉంది సూపర్ కారం మిర్చి అవన్నీ వేసాడు నాకు వేయలేదు స్పెషల్ స్పెషల్ నువ్వే అన్ని ఎంతసేపు అయిందా నాకు నార్మల్గా చేసి ఇస్తాడు నాకు మ్యాగీ చెప్పండి ఇప్పుడు నా మ్యాగీ ఎలా ఉంది బాగుంటుందేమో అనిపిస్తుంది ఫ్రైడ్ మ్యాగీలో ఉంది నేను కొంచెం ఉడకలేనట్టున్నాయి అవి నాకు మెత్తగా ఉన్నాయి కానీ కొంచెం చప్పగా ఉంది ఇవి టేస్ట్ ఉంది కానీ ఉడకలేదు కొంచెం డబల్ సోర్ బాయిల్ చేస్తే ఎందుకు కట్టుకుంటా బాయ్ 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 గాయ్స్ నైస్ టు మీట్ యు ఆల్ బాయ్ 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 ట్రిప్ సమాప్తం ఎలా అనిపించింది 2 days డియోమాలి అండ్ చిత్రకూట్ ఈ వీడియో మాత్రమే చూస్తున్న వాళ్ళకి దీని ముందు వీడియో చేసి పెట్టాను డియోమాలి ఆ వీడియో కూడా చూడండి 2 వీడియోస్ నచ్చితే 2 వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ నన్ను చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్